గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి మళ్ళీ తీవ్ర అస్వస్థత ఆయన లోనయ్యాడు. ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. ఆయనకి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడే ముందు అసలు ఆయనకి ఏమైందో ఒకసారి చూద్దాం. విజయవాడ ఆసుపత్రిలో చేరారు ఆయన. వైకాపా నేత గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఈయన సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. బాపులపాడు మండలం సీతారాంపురంలో నివాసం ఉంటున్న వంశీ సోమవారం ఉదయం గన్నవరం కోర్టులో హాజరయ్యారు. అనంతరం అక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానుల్ని కొద్దిసేపు కలిసి మాట్లాడారు. అయితే అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఆసుపత్రికి వెళ్ళారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న పలుమార్లు అనారోగ్యానికి గురై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది గత నెల మొదటి వారంలో న్యాయస్థానాన్ని అభ్యర్థించి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తరచూ జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో గత శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షల అనంతరం ఇతర పరీక్షలు, వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం హుటాహుటిన బందర్ రోడ్డులోని ఓ ఆసుపత్రిలో చేరారు వల్లభనేని వంశీ. ముక్కులో ఓ రంధ్రం పూడుకుపోవడంతో శ్వాస తీసుకోలేకపోతున్నారని, అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు పేర్కొన్నారని, 2 రోజుల పరిశీలన తర్వాత శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని వంశీ అనుచరులు తెలిపారు. ఇదండి పరిస్థితి. జ్వరం వస్తూ ఉంది, మరి ఎందుకు వస్తుందో తెలియదు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముక్కులో ఒక రంధ్రం పూడుకుపోయింది. ఎందుకు వల్లభనేని వంశీ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ విధమైనటువంటి అస్వస్థతకి లోనయ్యారు, పదే పదే లోనవుతున్నారు. ఇప్పుడు పదే పదే జ్వరం ఎందుకు వస్తుంది? 137 రోజుల పాటు వల్లభనేని వంశీ గారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఈ 137 రోజులు ఏం జరిగింది? వల్లభనేని వంశీ గారికి ఎలాంటి భోజనాన్ని పెట్టారు? వల్లభనేని వంశీ గారికి ఎలాంటి మంచి నీళ్లను ఇచ్చారు తాగటానికి? వల్లభనేని వంశీ గారికి ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చారు? ఇప్పుడు దీని మీద చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అవును, కొన్ని విషయాలు చాలా ధైర్యంగా ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ గారు ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే గడగడ వణికిపోతున్నాడు. ఏం జరుగుతుందో, ఏ హాస్పిటల్లో ఆయన్ని ఎవరు ఏం చేస్తారో అనేటువంటి భయంతో ఆయన ఉన్నారని ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తా ఉన్నారు. సాక్షాత్తు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు వచ్చి ఈయన్ని కలిసి పరామర్శించి ఈయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని కొన్ని టెస్టులు చేసి ఆయన సూచనలు సలహాలతోటి ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఈయన్ని. ఎందుకంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు, నారా భువనేశ్వర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు, ఆవిడ శీలాన్ని శంకించారు, నారా లోకేష్ గారు పుట్టుక గురించి మాట్లాడారు, అవమానించారు. సో ఆ తర్వాత ఈయన సొంత సామాజిక వర్గం మొత్తం కూడా ఒక్కసారి ఈయన మీద రివర్స్ అయింది. అప్పటి నుంచి ఈయనకు అన్ని కష్టాలు మొదలయ్యాయి. సరే, తప్పు మాట్లాడాడు, తప్పుడు మాటలు మాట్లాడాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, తప్పు చేశాడు, అదంతా అయిపోయింది. ఆయన పక్కన పెడితే మారాడు మనిషి. జైలు జీవితాన్ని అనుభవించాడు 137 రోజుల పాటు. అయితే సరే, జైల్లో ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈయన కనీసం పడుకోవటానికి సరైనటువంటి స్థలం లేక ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఈయన దాదాపు మనిషి మంచి హైట్ ఉంటాడు, దగ్గర 6 అడుగులు హైట్ ఉంటాడు వల్లభనేని వంశీ గారు. సో ఈయనకి జైల్లో కేటాయించిన గది కూడా చాలా కంజెస్టెడ్గా ఉందని మరి ఈయన సన్నిహితులు చెప్తా ఉన్నారనమాట. చాలా ఇబ్బంది పడేవారు పడుకోవడానికి. ఎందుకంటే ఆయన సరిగ్గా అంటే కాళ్ళు చాపుకొని ఫ్రీగా పడుకునేటువంటి ప్లేస్ కూడా లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, నరకం అనుభవించాడు 137 రోజుల పాటు. ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవించాడంట ఆయన 137 రోజుల పాటు. మరి భోజనంలో ఎలాంటి భోజనం పెట్టారని ఇప్పుడు ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి ఆయనకి ఆహారాన్ని అందించారు, ఎలాంటి మంచినీరు అందించారు, ఏంటి అని చెప్పేసి పలు రకాల అనుమానాలను ఇప్పుడు ఆయన అనుచరులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో చూపించుకోవాలంటే భయాందోళనకు గురవుతున్నాడు. ఏమో ఏ హాస్పిటల్లో ఎవరు నన్ను ఏం చేస్తారో, నాకెవరైనా స్లో పాయిజన్ ఏమైనా ఇస్తారా, నన్ను ఎవరైనా ఏదన్నా చేస్తారా అని చెప్పేసి నిజంగా పాపం వల్లభనేని వంశీ గారు అయితే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇది సాక్షాత్తు ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట.
సింహాద్రి చంద్రశేఖర్ గారు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు 2024 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ గారు వచ్చి వల్లభనేని వంశీ గారిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని మరి ఆయన మెడికల్ రిపోర్ట్లన్నీ చూసి ఆయన సజెస్ట్ చేసినటువంటి హాస్పిటల్లోనే ఈయన ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఒక భయాందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నిజంగా ఇది పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం అని చెప్పేసి మన గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి అదే అయింది. సో ఎందుకంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ముక్కులోని ఒక రంధ్రం పూర్తిగా బూడిపోయినటువంటి పరిస్థితి. సో సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. మరి సర్జరీ ఎందుకంటే మరి చిన్న విషయం కాదు, ముక్కులో సర్జరీ చేయాలంటే మరి ఎక్కడ చేయించుకోవాలి, ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి, మరి మత్తు ఇచ్చేటప్పుడు మరి ఏమైనా పాయిజన్ ఇస్తారా, ఏం చేస్తారు అనేటువంటి ఒక అభద్రతా భావానికి, ఒక భయాందోళనకు వల్లభనేని వంశీ గారు గురవుతున్నట్లయితే ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఆయన చాలా భద్రతా భావంలో బ్రతుకుతా ఉన్నాడు. సాక్షాత్తు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు వచ్చి చూసి ఆయన దగ్గరుండి ఆయనకు తెలిసినటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసేంత వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వల్లభనేని వంశీ గారు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. నిజంగా ఇది చాలా చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఆయన మాట్లాడిన మాటలు తప్పే, ఆ తప్పుడు మాటలు మాట్లాడాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. సో ఇక ఆయన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దయచేసి ఆయన సామాజిక వర్గం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆయన మీద ఇక మీదట ఎలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. తన బతుకు తాను బతుకుదాం అనుకుంటున్నాడు. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా పక్కకు తప్పుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి మనిషిని చచ్చేంత వరకు హింసించడం అనేది నిజంగా అది మహా తప్పు అవుతుందన్నమాట. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకి 137 రోజుల పాటు రిమాండ్లో ఉన్నాడు. సో బహుశా కేసులు కొన్ని కేసులన్నింటిలో బెయిల్ వచ్చింది కాబట్టి సరే అవి న్యాయస్థానాలు పరిశీలించి ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా న్యాయస్థానాలు నిర్ధారించి ఆయన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక ఎవరు కూడా ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కానీ వ్యక్తిగతంగా ఈయన్ని ఏదన్నా చేద్దాము, ఇబ్బంది పెడదాం అనే ఆలోచన ఉంటే దయచేసి ఆ ఆలోచన అందరూ మానుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినంత నిజంగా భయాందోళన గురవుతున్నాడు. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. అఫ్కోర్స్ తెలుగుదేశం వారికి ఈయన మీద విపరీతమైన కోపం ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనిషి చచ్చేంత కోపం ఎవరు కూడా పెట్టుకోకూడదు అనమాట. అది నిజంగా అది మంచిది కూడా కాదు. ఎందుకంటే మనిషి ఓడిపోవాలి అని కోరుకోవాలి కానీ ప్రత్యర్థి ఓడిపోయి కళ్ళ ముందు కనపడాలని కోరుకోవాలి కానీ ప్రత్యర్థి అసలు లేకుండా కనుమరుగైపోవాలని చెప్పేసి కోరుకోవటం ఏదైతే ఉందో అది నిజంగా చాలా చాలా తప్పు. సో కాబట్టి వల్లభనేని వంశీ గారు అయితే నిజంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎవరు ఏం చేస్తారో, ఏ హాస్పిటల్లో ఎవరు వచ్చి ఏ ఇంజెక్షన్ ఇస్తారో, ఏం చేస్తారని చెప్పేసి నిజంగా చాలా భయభ్రాంతులకు గురవుతున్నాడు. సో కాబట్టి న్యాయస్థానాలు ఈయనకి సెక్యూరిటీని కల్పించాలి, భద్రతను కల్పించాలి. ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో ఈయనకు బెయిల్ రద్దయినప్పటికీ కూడా ఈయన రిమాండ్ ఖైదీగా ఒకవేళ మళ్ళీ వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా జైలుకి ఈయన తినేటువంటి తిండి ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని మీద నిజంగా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. లేదా ఈయన ఇంటి దగ్గర నుంచి ఇంకా భోజనం పంపించేటువంటి ఒక ఫెసిలిటీ కల్పించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన చంచలగూడ జైల్లో ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీగా ఆయనకి ఇంటి దగ్గర నుంచి భోజనం పంపించేటువంటి ఒక వసతి కూడా కొన్నాళ్ళ పాటు న్యాయస్థానాలు కల్పించాయి. సో ఇప్పుడు ఈయన విషయంలో కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నాడు. ఈయన సన్నిహితులు, కుటుంబీకులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏం భోజనం పెడతారో, ఏం భోజనంలో ఇప్పుడు ఏం పెట్టారో, ఏం వాటర్ ఇచ్చారో, ఏం ట్యాబ్లెట్లు ఇచ్చారో, ఎందుకు వస్తుంది ఆయనకి ప్రతిరోజు, రోజు మార్చి రోజు జ్వరం ఎందుకు వస్తుంది, రోజు మార్చి రోజు శ్వాసకోశ ఇబ్బంది ఎందుకు వస్తుంది, ఏమైపోతున్నాడు మనిషిని ఏం చేశారని చెప్పేసి అయితే నిజంగా చాలా వాళ్ళ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఫ్కోర్స్ వాటిలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, పక్కన పెడితే చాలా హెల్దీగా సినిమా హీరోలా ఉండేటువంటి వల్లభనేని వంశీ గారు ఈ విధంగా అయిపోవడానికి కారణమైతే ఖచ్చితంగా మరి ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా విచారణ జరగాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. ఆ డిమాండ్ కూడా అయితే ఖచ్చితంగా మొదలవుతుందనే చెప్పుకోవాలి. సో ఇక నుంచైనా సరే ఆయన మీద ఎవరికన్నా కోపము, ద్వేషం ఉంటే అవి దయచేసి మానుకోవాల్సిందిగా ఖచ్చితంగా అందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి అయితే కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది.